నమస్తే, వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను కేవి. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్స్ పై ప్రేక్షకులు ఆశలు పెట్టుకుంటున్నారు. ఓ మల్టీ స్టారర్ మూవీ టెస్ట్. నయనతార, మాధవన్, సిద్ధార్థ్ లాంటి నేషనల్ రేంజ్ లో క్రేజ్ ఉన్న తారాగణమంతా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. శశికాంత్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఏది నిజంగా విజయం అనే ప్రశ్నకు సమాధానంగా ఆవిష్కృతమయ్యే ఈ కథలో వ్యక్తిగత జీవితాలతో పాటు సమాజం పట్ల బాధ్యతలు, వాటికి ఎదురయ్యే సవాళ్లను దర్శకుడు ప్రతిబింబించే ప్రయత్నం అయితే చేశారని చెప్పాలి. ఇక ఈ కథలో ప్రధాన పాత్రలు అంటే ముగ్గురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. అర్జున్ గా సిద్ధార్థ్, కుమదగా నయనతార, శరవణన్ గా మాధవన్లు నటించారు. ఇక అర్జున్ క్రికెట్ ప్రేమికుడు. తన కుటుంబం కన్నా గేమ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. అయితే ఇటీవల సెంచరీ లేని జీవితంలో పాక్ తో టెస్ట్ మ్యాచ్ లో తనను తాను నిరూపించుకోవాలనే ఓ తపనతో ఉంటాడు. కుముద స్కూల్ మేట్ అయిన అర్జున్ ను అభిమానించే ఓ టీచర్. ఆమె జీవితం IVF చికిత్సల మధ్య ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఇక పిల్లలు కావాలనే తపనతో బతుకుతూ ఉంటుంది కుముద. శరవణన్ కుముద భర్త, ఒక శాస్త్రవేత్త. పెట్రోల్ వినియోగానికి ప్రత్యామ్నాయంగా నీటి ఆధారిత ఇంజన్ అభివృద్ధి చేయాలని ఒక కలతో జీవిస్తూ ఉంటాడు. ప్రభుత్వ అనుమతి కోసం పరితపిస్తూ ఉంటాడు శరవణన్. ఇక ఈ ముగ్గురు జీవితాల్లో తలెత్తే సమస్యలేంటి, అవకాశాలు, త్యాగాలు, తడబడే పంథాలో వారు ఎలా ముందుకు వెళ్తారు అనేది ఈ కథలో అయితే హృదయాన్ని ఓ స్పృశించే అంశంగా తెరకెక్కించాడు దర్శకుడు. జీవితం అనేది ఒక నిరంతర పరీక్ష అనే నేపథ్యం మీద ఈ సినిమా తెరకెక్కింది. మన లక్ష్యాల కోసం ఎంతవరకైనా పోరాడాల్సిన పరిస్థితులు ఎదురయ్యే సమయాన్ని దర్శకుడు ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేశాడు. ప్రధాన పాత్రలు ముగ్గురికి కూడా చివరి అవకాశం ఇదే అన్నట్టు సీరియస్ టోన్ పెట్టినప్పటికీ ఆ టెన్షన్ తెరపై అంతగా అనిపించలేదు. కథలో టర్నింగ్ పాయింట్స్ ఉన్నప్పటికీ అవి ముందుగానే ఊహించగలిగేవిగా ఉండడం, సన్నివేశాలు పునరావృతం కావడం, మెలోడియస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోవడం వంటివి ప్రేక్షకులు మైండ్ స్టేట్ ను పలుచన చేశాయని చెప్పాలి. ఇక సిద్ధార్థ్ పాత్రలో అర్జున్ పాత్రకు తగినంత డెప్త్ అయితే ఇచ్చారు. క్రికెట్ ఆటగాడిగా తన మానసిక ఒత్తిడిని కూడా బాగా నడిపించాడు. ఇక నయనతార పాత్రలో కుముద ఒక సాధారణ మహిళ పాత్ర అయినా తన మిన్న పురుగు నటనతో భావోద్వేగాలను చక్కగా కనబరిచింది. మాధవన్ తన శాస్త్రవేత్త పాత్రకు తగ్గట్టుగా శాంతంగా కానీ గాఢతో నటించాడు. ఇక ఇద్దరికి మధ్య వచ్చే సన్నివేశాల్లో సంభాషణలు తక్కువైనా మౌనమే ఎక్కువ కథ చెప్పేసింది. అయితే వీరి పాత్రల మధ్య అసలైన గొడవలు, భావోద్వేగాల తాకిడి కొంచెం తక్కువగా ఉండడం వల్ల ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఇక ఈ సినిమాలో అసభ్యకరమైన సన్నివేశాలు ఏమీ లేవు, కానీ అశ్లీల సంభాషణలు కూడా ఏమీ లేవు. అందువల్ల కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. కానీ కథ నడక, తడబడే క్షణాల్లో ఓపిక చాలా అవసరం. ఎవరి పాత్రలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి అనే విషయం ఓ మెసేజ్ చెప్పే ప్రయత్నంగా ఉండడంతో కథ ఓ క్లాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పాలి. మొత్తానికి ప్రేక్షకులైతే కొంచెం ఉదాసీనంగా కూర్చొని కొంచెం ఓపికతో చూస్తే కథ బాగుంటుంది, సినిమా బాగుంటుంది అనే ఫీల్ అవుతాడు.